మహారాష్ట్రలో పోలింగ్ జరుగుతోంది. పార్టీ నేతలు ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ రాజ్భవన్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. బారామతి పోలింగ్ స్టేషన్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఓటు వేశారు. ఎన్సీపీ అభ్యర్థి సుప్రియా సూలే కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే షైనా కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, రాజ్ కుమార్ రావు, దర్శకుడు కబీర్ ఖాన్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్బీఐ గవర్నర్ కూడా ఓటు వేశారు. నాగ్పూర్ పోలింగ్ బూత్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలోని పోలింగ్ స్టేషన్లో సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలి, కుమార్తె సారా ఓటు వేశారు. బారామతి ప్రజలపై తనకు నమ్మకం ఉందని, తనను ఆశీర్వదిస్తారని అన్నారు డిప్యూటీ సీఎం అజిత్ పవార్. మహారాష్ట్ర ఓటర్లందరూ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాల్లో ఆసక్తి నెలకొంది. నాగ్పూర్ సౌత్ వెస్ట్ నుంచి బీజేపీ నేత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రఫుల్ గుడ్డేపై ఫడ్నవీస్ పోటీ చేస్తున్నారు. ఫడ్నవీస్ వరుసగా 4వ సారి తన కంచుకోటపై కన్నేశాడు. అదే సమయంలో బారామతిలో పవార్ వర్సెస్ పవార్ మధ్య గొడవ జరిగింది. ఇక్కడ అజిత్ పవార్ను శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ ఢీకొడుతున్నారు. వాండ్రే తూర్పు సీటు కూడా మరింత ఆసక్తికరంగా మారింది. ఇక్కడ జీషన్ సిద్దికి, వరుణ్ సర్దేశాయ్ పోటీ పడుతున్నారు. వరుణ్ సర్దేశాయ్ ఉద్ధవ్ ఠాక్రే మేనల్లుడు. వర్లీ కూడా హై ప్రొఫైల్ సీట్లలో ఒకటి. ఇక్కడి నుంచి షిండే సేనకు చెందిన మిలింద్ దేవరా, శివసేన యూబీటీ ఆదిత్య ఠాక్రే, ఎంఎన్ఎస్ నాయకుడు సందీప్ దేశ్ పాండ్యా మధ్య పోటీ నెలకొంది. ఇక 150కి పైగా నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహారాష్ట్రలో అధికార విపక్ష కూటములు ఈసారి హోరాహోరీగా తలపడుతున్నాయి. బీజేపీ అజిత్ పవార్, ఎన్సీపీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కలిసి మహాయుతిగా ఏర్పడ్డాయి. దీనికి పోటీగా కాంగ్రెస్ శివసేన, యూటీబీ, ఎన్సీపీ శరద్ పవార్ కలిసి మహావికాస్ అఘాడిగా ఏర్పడ్డాయి. ఈ రెండు కూటముల మధ్య ప్రధానంగా పోటీ జరుగుతోంది. మహాయుతిలో భాగమైన బీజేపీ 149 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 మందిని బరిలోకి దింపింది. అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 59 మంది అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. విపక్ష కూటమి మహావికాస్ అఘాడిలో కాంగ్రెస్ 101 మంది అభ్యర్థులను రేసులో నిలిపింది. శివసేన యూబీటీ 95 మందిని, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ 86 మందిని పోటీకి దించింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరని కొన్ని స్థానాల్లో కూటమి పక్షాలు ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తున్నాయి. బీఎస్పీ 237 మంది అభ్యర్థులను నిలపగా ఎంఐఎం కూడా 17 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది. ఈ నెల 23న అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.